ఎందుకు పారిపోతారు? మొబైల్ అందరూ కట్టకట్టుకుని ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు? ఇది రాష్ట్రంలో పడిన డెంట్ కాదా? ఆర్థిక డెంట్ కాదా? ఆరోగ్యం పైన డెంట్ కాదా? దీనికి సమాధానం చెప్పక్కర్లేదా? ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వీళ్ళకి మళ్ళీ తిరుగుతూ ఉండాలా? వీళ్ళు బెయిల్ కోసం వెళ్తూ ఉంటారా? యాంటిసిపేటరీ బెయిల్స్ కావాలా వీళ్ళందరికీ? అవసరమా ఇదంతా? ఎనీవేస్, రాష్ట్రానికి శుభదినాలు మొదలైనయండి. ఎవరా పెద్ద దొంగ? ఎవరా పెద్ద దొంగ ముడుపులు తీసుకున్నాళ్ళు? అండ్ ఎవరా పెద్ద దొంగ? ఈరోజు వింటున్న రూమర్స్ ప్రకారం, న్యూస్లో మనం వింటుంది జస్ట్ రూమర్స్, సబ్జెక్ట్ టు కరెక్షన్. మళ్ళీ బంగార రూపేణ డబ్బుల్ని కన్వర్ట్ చేసుకుని తీసుకున్నాళ్ళు. ఎవరా పెద్ద దొంగ? రాష్ట్రానికి ఇంత డెంట్ కొట్టినాళ్ళు ఎవరంత ధైర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఇంత డెంట్ కొట్టడానికి? ఆ దొంగ బయటకు రావాలి. బయటకు తీసుకొచ్చిన తర్వాత లివర్ బాధితుల దగ్గర నుంచి ముడుపుల విషయాన ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన ట్యాక్స్ అన్ని కక్కి వసూలు చేయించాలని. వసూలు చేయించిన ఆ స్త్రీయో పురుషుడో, ఎందుకంటే మనకు తెలియదు కదా ఫీమేల్ ఆర్ మేల్ ఎక్కడ ఎవరు ఉన్నారని. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సిన్సియర్ పర్సన్ అయినప్పుడు ఆయన టెన్యూర్లో ఇలాంటివి జరుగుతాయా? ఇంతకంటే ఇంకా భూతేం ఉండదండి. సారీ నేను అంటానికి ఈ మాట.